హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తాను. యాజ్ యూజువల్ మార్నింగ్ అంటే హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది కదా మండే. హాట్ వాటర్ కలుపుకుని తాగేసినానండి. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలు చపాతీ ఎగ్ రోల్ కావాలన్నారు. దాని గురించి అయితే చపాతీ పిండి అయితే తడిపి పెట్టుకుంటున్నాను ముందుగానే. చపాతీ పిండి తడుపు అయితే పక్కన పెట్టుకున్న తర్వాత మనం చపాతీ రోల్కి ఏవైతే కావాలో అవైతే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఎగ్స్ అయితే ఒక దాంట్లో వేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. అందుకనేసి ఉప్పు, కారం, మిరియాల పొడి అయితే కొంచెం వాటర్లో వేసి మిక్స్ చేసుకుని గుడ్లు అయితే పగలగొట్టు అయితే దీంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది బాగా బీట్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంక నేను దీనికి కావాల్సిన వెజ్జెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, మిర్చి, దీంట్లో క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజ్ కూడా ఉంటే బాగుంటుంది, కాకపోతే నా దగ్గర క్యాబేజ్ అయితే లేదు. ముందు అయితే ఆనియన్స్ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మిర్చిని. దాని తర్వాత మిగతా వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ అయితే చేసుకోకూడదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. దాని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసుకుని లాస్ట్ ఫైనల్గా నిమ్మకాయ రసం అయితే వేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చపాతీ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి చపాతీని. చపాతీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ అయితే పగలగొట్టుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకుని మొత్తం చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి దాన్ని, ఎగ్ని. ఇట్లా 2 minutes అయిన తర్వాత ఇట్లా మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత తిరగేసుకొని ఫ్రై చేసుకోవడమే. దాని తర్వాత దీని మీద అయితే మయోనీస్ అండ్ టమాటా సాస్ అయితే వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇట్లా అప్లై చేసుకున్న దాని మీద మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అయితే దీని మీద పెట్టుకోవాలి. దీన్ని ఇంకా రోల్ చేసుకుని కట్ చేసుకుని తినడమే. ఫస్ట్ టైం చేసిన నేను ఇంట్లో, అయినా కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే వచ్చినాయండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బై.